తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు 1 year లోపల భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు కేవలం 57,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. అవి కూడా అరకొరనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిన పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. ముఖ్యమంత్రి గారు 57 భర్తీ చేసినందుకు అభినందిస్తున్నాం. కానీ మిగతా పోస్టులను కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1లో 562 మాత్రమే భర్తీ చేస్తున్నారు. యాక్చువల్గా అవి 1600 నుంచి 2000 ఉన్నాయి. పోస్టుల భర్తీ లోపల అది ఉన్నతాధికారులు సరిగ్గా లెక్కలు తీస్తలేరు. ఈ గ్రూప్ 1 పడాక 11 ఏళ్ళు అయింది. ఈ 11 సంవత్సరాల్లో ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, కొత్త జిల్లాలు వేయడం వల్ల 10 జిల్లాలు ఈరోజు 33 అయినాయి. కొత్త జిల్లాల వల్ల 40 ప్రభుత్వ శాఖల్లో అది ఉన్నతాధికారుల పోస్టులు, జిల్లా అధికారుల పోస్టులు క్రియేట్ అవుతాయి. ఎన్ని క్రియేట్ అయ్యాయి, ఎంతమందికి మొత్తం ఇందు లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఎంత, ఎన్ని భర్తీ చేయాలి అనే విషయం లోపల ఉన్నతాధికారులకు స్పష్టమైన లెక్కలు లేవు. రెండవది, రిటైర్మెంట్ అయిన పోస్టులు కానీ, ప్రమోషన్ వల్ల ఏర్పడిన పోస్టులు కానీ, అదనపు జిల్లాల వల్ల వచ్చిన పోస్టుల విషయం లోపల పూర్తి అవగాహన రహిత్యం ఉన్నతాధికారుల లోపలనే ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. మొత్తం పూర్తి స్థాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా పరిపుష్టంగా నిర్మాణం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. మొన్ననే టీచర్ పోస్టుల భర్తీకి లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి గారు నోటిఫికేషన్ వేస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంలో నేను విద్యాశాఖ మంత్రికి లోకేష్ బాబుకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1998 బ్యాచ్ వాళ్ళందరికీ, అందులో మిగిలిపోయిన వారికి, అర్హులైనటువంటి వారికి జాబులు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగులందరూ మిమ్మల్ని పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. అందుకే 1998 బ్యాచ్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళ సర్వీస్ కూడా ఎక్కువ లేదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళే ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఆరాధిస్తారు, గౌరవిస్తారు. మీపై ఆశలు ఎన్నో పెట్టుకున్నారు. లోకేష్ బాబు రాజకీయ నాయకుడు కాదు, మంచి సమర్థుడు, మాట మీద తాత ఎన్టీ రామారావు లెక్క మాట మీద నిలబడే వ్యక్తి. కాబట్టి గతం లోపల లోకేష్ బాబు గారు కూడా ఈ బ్యాచ్ విద్యార్థులకు 1998 బ్యాచ్లకు ఇస్తానని మాట ఇచ్చాడు. అందుకే వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి 98వ బ్యాచ్ అభ్యర్థులకు, టీచర్ అభ్యర్థులకు, మిగిలిపోయిన అభ్యర్థులకు, అర్హులైనటువంటి అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు, డిగ్రీ లెక్చరర్లకు పర్మనెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా